హెల్త్ అనేది ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్ అవుతుంది. 100లో ఒక 70% ఈజ్ ఫైన్ అని చెప్తాను. ఇంక నెక్స్ట్ వీక్ మండే కల్లా మొత్తం అంతే ఇంకా సెట్ అయిపోతుందనమాట. సో, అది విషయం. అండ్ నిన్నటి వరకైతే అబ్బో! అసలు మన వల్ల కాలే. అందుకే నిన్నటి బేబీ కూడా రివ్యూస్ పెట్టలేదు. అండ్ ఈరోజు కొంచెం అంత ఓకే. అంటే ఫేస్ ఇంకా చూయించుకోలేను. ఫేస్‌లో కొంచెం అంత డల్‌నెస్ అనేది ఇంకా అంతే ఉంది. సో, అది అందుకే మా మ్యాక్స్‌కైతే వెళ్ళగలిగాను. అండ్ ఇంకా మ్యాక్స్ ప్లాట్ విషయానికొచ్చేస్తే ఇద్దరినైతే అరెస్ట్ చేస్తారు. వాళ్ళు పొలిటీషియన్ కొడుకులనమాట. మన పోలీస్ వాళ్ళైతే అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేశారు? నెక్స్ట్ ఏం జరిగింది? ఇది మీరు థియేటర్స్‌లో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్‌గా ఎలా ఉందన్న విషయానికొచ్చేస్తే సేవ్ యువర్ ప్రీషియస్ మనీ, హావ్ ఎ వండర్‌ఫుల్ బిర్యానీ అండ్ హావ్ ఎ గుడ్ స్లీప్ మ్యాన్. అండ్ బై ది వే ఈ మూవీ అంతా కూడా వన్ నైట్ స్టోరీ అనమాట. నైట్ టైమ్‌లో సినిమాటోగ్రఫీ అనేది చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇంక్లూడింగ్ ది ప్రొడక్షన్ క్వాలిటీ కూడా చాలా బావుంది. బట్ ఎప్పుడైతే ఇలాంటి వన్ నైట్ స్టోరీస్ అనేవి మెయిన్‌గా యాక్షన్ పార్ట్ మీదే కంప్లీట్‌గా డిపెండ్ అయ్యి ఉన్నప్పుడు 100% ఆ యాక్షన్ అనేది మనం రిపీట్స్ వేసే విధంగా అంత మంచిగా కొరియోగ్రఫీ అనేది జరగాలనమాట. బట్ ఇక్కడ చూస్తే ఎవ్రీ బ్లాక్ ఈస్ కంప్లీట్‌లీ వన్ సైడ్ కొట్టుడు. మనకా వన్ సైడ్ కొట్టుడనేవి అసలు నచ్చవు. అవి చూపించినా కానీ కన్విన్సింగ్‌గా చూపియాలి. సరే ఒక యాక్షన్ బ్లాక్ అనేది వన్ సైడ్ కొట్టుడు అంటే సరే అది మనం ఎక్స్‌క్యూజ్ చేయొచ్చు. పర్లేదు. బట్ ఇక్కడ ఎవ్రీ యాక్షన్ బ్లాక్ ఈజ్ వన్ సైడ్ కొట్టుడు అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా అంత గొప్పగా లేదు. అండ్ అండర్ లేయర్‌గా చిన్నపాటి ఎమోషన్ కూడా మెయింటైన్ చేశారు కానీ బట్ మనకవైతే ఏమీ వర్కౌట్ కావనమాట. స్టార్టింగ్‌లో కొంతమంది క్యారెక్టర్స్‌కి ఈ ఎలివేషన్‌లు ఇస్తారు. బట్ లేటర్ తీరా చూస్తేనేమో క్రీమ్ బిస్కెట్ అయిపోతారు. మధ్యలో అసలు ఆ రూపా క్యారెక్టర్‌కి అయితే భలే ఎలివేషన్ ఇచ్చారు కానీ తీరా చూస్తే అసలు ఏమీ లేదు అసలు. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్‌లీ ప్యూర్ బ్రాన్ స్టార్మ్ మ్యాన్. అండ్ కమింగ్ టు ది పెర్ఫార్మెన్సెస్ ఎవ్రీబడీ దే ఆర్ ఓకే. ఏ ఫీలింగ్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఇది బావుంది. కొన్ని చోట్ల అయితే బావుందనిపించింది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే. సాంగ్స్ అయితే పెద్దగేం బాలేదు. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ ఇట్స్ గుడ్. బానే మెయింటైన్ చేశారు. సో that's the review on Max movie. And yep, that's it man. Subscribe if you enjoy it and I'll catch you in the next one.